ఆర్జీవీ ట్వీట్ మరోసారి మంట పెట్టింది. రామ్ చరణ్ ని ఏకి పారేస్తూ ఆర్జీవీ మరోసారి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ పైన పొగడ్తల వర్షం కురిపించారు. నాకు పుష్ప 2 చాలా నచ్చింది. గేమ్ చేంజర్ చూసాక సుకుమార్ అల్లు అర్జున్ కాళ్ళ మీద పడాలనిపించింది అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే గేమ్ చేంజర్ వసూళ్ల విషయంలో కూడా గేమ్ చేంజర్ కలెక్షన్స్ పైన కూడా ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ వసూళ్లు బడ్జెట్ పైన ఆయన సంచలనమైన స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆయన గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్ 186 కోట్లు అయితే పుష్ప డే 1 కలెక్షన్ 1860 కోట్లు అనాలి. గేమ్ చేంజర్ బడ్జెట్ 450 కోట్లు అయితే RRR బడ్జెట్ 4500 కోట్లు అని చెప్పాలి. గేమ్ చేంజర్ ఫేక్ కలెక్షన్స్ వెనుక దిల్ రాజు హస్తం లేదని నేను భావిస్తున్నాను అని చెప్పి ఆర్జీవీ సంచలనమైన ట్వీట్ చేశారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఐ లవ్ పుష్ప అంటూ ఒక ట్వీట్, ఆ తర్వాత ఈ రకంగా పరంపర ట్వీట్లు కొనసాగించారు ఆయన. సో ట్వీట్ల ద్వారా అల్లు అర్జున్ ని పొగడ్తలతో వర్షంలో నింపడం, ఆ తర్వాత రామ్ చరణ్ ని మెగా ఫ్యామిలీని ఇరకాటంలో పెట్టడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఆర్జీవీ ట్వీట్లు చూస్తుంటే పుష్ప సినిమా తర్వాత ఆ గేమ్ చేంజర్ సినిమా చూసాను. సో రెండు కంపేర్ చేస్తుంటే ఆర్జీవీ చెప్పిన మాటల్లో పుష్ప 2 సినిమాకు సంబంధించి ఆ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాళ్ళ మీద పడాలనిపించింది అని మాట్లాడుకొచ్చారు ఆయన. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఐ లవ్ పుష్ప 2 బట్ నౌ ఆఫ్టర్ సీయింగ్ గేమ్ చేంజర్ ఐ వాంట్ టు ఫాల్ ఆన్ ద ఫీట్ ఆఫ్ అల్లు అర్జున్ కాళ్ళ మీద పడాలనిపించింది అనే ట్వీట్ చేశారు ఆయన. అల్లు అర్జున్ కాళ్ళ మీద పడాలనిపించింది అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ని ఏకి పారేస్తూ అల్లు అర్జున్ పొగడ్తల్లో నింపడమే కాకుండా గేమ్ చేంజర్ చూసాక సుకుమార్ అల్లు అర్జున్ కాళ్ళ మీద పడాలనిపించింది అని చెప్పి ఆర్జీవీ మాట్లాడుకొచ్చారు. ఆర్జీవీ అల్లు అర్జున్ కాళ్ళ మీద పడాలి, కాళ్ళు మొక్కాలనిపించింది అని చెప్పడం ఒకసారిగా హాట్ టాపిక్గా మారింది. అయితే అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచెత్తడం, రామ్ చరణ్ ని చాలా కించపరిచే విధంగా గేమ్ చేంజర్ ఉద్దేశించి మాట్లాడడం చూస్తుంటే మెగా ఫ్యామిలీలో మరోసారి ఆర్జీవీ మంట పెట్టారా అనే మాటలే పెద్దగా వినబడుతున్నాయి. అయితే కలెక్షన్స్ విషయంలో కూడా ఆర్జీవీ ట్వీట్ చూస్తుంటే కనుక గేమ్ చేంజర్ బడ్జెట్ వచ్చేసి 450 కోట్లు అనుకుంటే RRR బడ్జెట్ వచ్చేసి 4500 కోట్లు అనుకోవాలి. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే 186 కోట్ల రూపాయలని చెప్తుంటే పుష్ప 2 కలెక్షన్స్ 1860 కోట్లు అని చెప్పాలి. ఎందుకనంటే ట్రూత్ షుడ్ బి అవైల్డ్, ట్రూత్ షుడ్ మేక్ సమ్ సౌండ్ అండ్ అన్ట్రూత్ విల్ బి వ్యానిష్డ్ అనే రకంగా పెట్టుకొచ్చారు ఆయన. ద పాయింట్ ఈస్ దాట్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రూత్ ఈస్ దాట్ ఇట్ షుడ్ సౌండ్ బిలీవబుల్ అండ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ ఏ లై షుడ్ సౌండ్ ఈవెన్ మోర్ బిలీవబుల్. ఇక్కడంతా కూడా కలెక్షన్ విషయంలో అబద్ధాలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ అబద్ధాల వెనుక నిర్మాత దిల్ రాజు ఉన్నాడని భావించడం లేదంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన నేపథ్యం చూస్తుంటే కేవలం రామ్ చరణ్ ని మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారని చాలా క్లియర్ అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఆర్జీవీ ట్వీట్ ని ఎలా చూడాలి? ఆయన ఒక రకంగా ఈ ట్వీట్ ద్వారా మెగా ఫ్యామిలీలో మరోసారి మంట పెట్టేశారు. గేమ్ చేంజర్ ఫేక్ కలెక్షన్స్, దీని వెనుక దిల్ రాజు లేడని నేను భావిస్తున్నాను అనే మాటలో చూస్తుంటే మెగా ఫ్యామిలీయే ఫేక్ కలెక్షన్స్ ప్రచారం చేస్తుందని ఒక మాట అయితే ఆయన చెప్పినట్టు కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి? టాలీవుడ్ లో ఈ ట్వీట్ పైన ఎటువంటి హాట్ కామెంట్స్ కొనసాగుతున్నాయి? మనోజ్, రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే కాంట్రవర్సీ సోషల్ మీడియా మెసేజ్ల ద్వారా ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి చాలా గ్యాప్ తర్వాత మరలా ఈ రోజు అంటే రాత్రి కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు అయితే చేయటం జరిగింది. మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు ఫ్యామిలీకి మధ్య వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు అనుకోవచ్చు, విభేదాలు అనుకోవచ్చు, ఏదైనా కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఒక చిచ్చు పెట్టేలాగా ఆయన సరికొత్త స్ట్రాటజీ అయితే ఎంచుకున్నాడని చెప్పుకోవాలి. రామ్ చరణ్ ని విమర్శిస్తూ దాదాపుగా గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత నాకు అల్లు అర్జున్ కాళ్ళ మీద పడాలనిపించింది అంటూ ఆయన ఏకంగా చాలా దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అలాగే కలెక్షన్ల విషయంలో కూడా ఆయన గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ లో 186 కోట్లు అయితే పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ 1860 కోట్లు అనాలి అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది నిజంగా ఎంత తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే గేమ్ చేంజర్ బడ్జెట్ 450 కోట్లు అయితే
RRR బడ్జెట్ 4,500 కోట్లు అనాలి అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఆ సోషల్ మీడియా ద్వారా. ఇది నిజంగా రెండు కుటుంబాల మధ్య అలాగే ఇద్దరు హీరోల మధ్య ఒక చిచ్చు పెట్టే విధంగా ఆయన ఈ ట్వీట్ అయితే చేశారనుకోవాలి. ఇది సహజంగా ఆయన ఎప్పుడు కూడా ఒకరిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడం లేదు ఇంతకాలం చూసాము. సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ సరికొత్త ట్వీట్ అయితే మెగా ఫ్యామిలీని కించపరుస్తూ, రామ్ చరణ్ ని కించపరుస్తూ, అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఆయన ఈ ట్వీట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటనేది ఎవరికి అంతుపట్టిన విషయం. అయితే అంటే ఏకంగా కాళ్ళు మొక్కాలనిపించింది అనే మాట కూడా మాట్లాడుకొచ్చారు. అంటే దాన్ని ఎలా చూడాలి? సహజంగా ఆయన మాటల్లో చాలా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతాడు, చేష్టల్లో కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు. గతంలో కూడా ఇద్దరు అమ్మాయిలు ఆయన కాళ్ళు ముద్దు పెట్టుకున్న సన్నివేశాలు కూడా మనం చూసాము. సో నటన పరంగా అల్లు అర్జున్ ని ఎక్స్ట్రీమ్ లో పొగడతల్లో ముంచెత్తే విధంగా ఆయన కాళ్ళ మీద పడాలనిపించింది అని ఆయన కోట్ చేసినట్టుగా అర్థం అవుతుంది. అలాగే రామ్ చరణ్ ని కించపరచాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం ఉంది. సో ఆ కాంటాక్ట్స్ లోనే అలాంటి పదాలైతే వాడినట్లుగా అనిపిస్తుంది మనోజ్. రైట్. అంటే ఇప్పుడు ఈ ట్వీట్ తో టాలీవుడ్ లో మరోసారి మెగా వార్ మొదలయ్యే అవకాశం ఉందా? మెగా ఫ్యామిలీలో మరోసారి వార్ మొదలయ్యే అవకాశం ఉందా? అంటే ఒకరిని పొగడతలతో ముంచెత్తడం, ఇంకొకరి పూర్తిగా ఫేక్ పబ్లిసిటీ, ఫేక్ కలెక్షన్స్ అంటూ మాట్లాడడం, దీని వెనక దిల్ రాజు హస్తం లేదని చెప్పడం, ఒకరి కాళ్ళు మొక్కాలనిపించిందని చెప్పడం. సో గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటే దీని కలెక్షన్స్ ఇంకా ఇలా ఉంటాయని చెప్పి ప్రతిదానికి కూడా కంపారిజన్ గేమ్ చేంజర్తో చేశారు. అల్లు అర్జున్ పొగడతలతో ముంచెత్తారంటే మరోసారి మెగా వార్, ఫ్యాన్ వార్ క్రియేట్ అవకాశం ఉందా? మెగా వర్సెస్ అల్లుగా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ అయితే సోషల్ మీడియాలో నడుస్తున్నప్పటికీ కూడా ఈ మన రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు లేదా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వల్ల మాత్రం అవి మరింత రాజుకునే అవకాశం అయితే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్లని ఎవరు కూడా అంత క్రెడిబిలిటీ ఇచ్చి కన్సిడర్ చేయరు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఇద్దరి అభిమానుల మధ్య కూడా ఒక వార అయితే నడుస్తుంది. ఆ వారు అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఆ వారికి ఈ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని అనుకోవచ్చు. రైట్ రవిచంద్ర. సో మొత్తం మీద అల్లు అర్జున్ పైన పొగడ్తల వర్షమే కాకుండా గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా కొట్టిపారేశారు. రామ్ చరణ్ ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా ఆయన ఏకిపారేశారని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ ఫేక్ కలెక్షన్స్ ఉన్నాయి. గేమ్ చేంజర్ ఫేక్ కలెక్షన్స్ వెనకాల నిర్మాత దిల్ రాజు హస్తం లేదని నేను భావిస్తున్నాను. ఈ గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత నాకు అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ళ మీద పడాలనిపించింది, వాళ్ళ కాళ్ళు మొక్కాలనిపించింది అని చెప్పి ఆర్జీవి ట్వీట్ చేశారు. అయితే అటు రామ్ చరణ్ని దిగజార్చాలి, రామ్ చరణ్ని కొంత ఇబ్బంది పెట్టాలి, రామ్ చరణ్ నెగిటివ్గా ఉండాలంటే అల్లు అర్జున్ని పొగడ్తలతో ముంచెత్తాలని ఒక కాంటెస్ట్లోనే ఈ ఆర్జీవి ట్వీట్ కనబడుతోంది. అయితే గేమ్ చేంజర్ సినిమా ఒక రకంగా కలెక్షన్స్ విషయానికి వచ్చినా, పెట్టుబడుల విషయానికి వచ్చినా గేమ్ చేంజర్ పెట్టుబడులు 450 కోట్లు అనుకుంటే కనుక RRR పెట్టుబడులు 4,500 కోట్లుగా భావించాలి. ఒకవేళ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ మొదటి రోజు కలెక్షన్స్ 186 కోట్లు అనుకుంటే కనుక అది పుష్ప 2 కలెక్షన్స్ 1860 కోట్లుగా భావించాలి. సో ఇలా ఉంటుందంటూ మాట్లాడుకొచ్చారైనా. ఏదేమైనా ఆర్జీబీ ట్వీట్తో మరోసారి మెగా వర్సెస్ అల్లు అర్జున్గా వార్ మారే అవకాశం ఉందా అనేది మాత్రం చూడాలి. నిత్యం సెన్సేషనల్గా ఏదో రకంగా అందరినీ కెలికి మరి దాంట్లో కొంత ఇబ్బందికరంగా వాతావరణం క్రియేట్ చేసే వ్యక్తి ఆర్జీబీ. ఇప్పుడు కూడా ఇద్దరి మధ్య ఒక కెలికే ప్రయత్నమే చేశారు. సో మరోసారి సెన్సేషనలిజం కోసమే ఆర్జీబీ ప్రయత్నం చేశారు. సో ఈ ట్వీట్ పైన